వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని బోరువంక గ్రామంలో గల ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది పెసర విత్తనాలు వేసి నారుతో తయారు చేసిన విగ్రహాన్ని క్లబ్కు చెందిన ప్రముఖ శిల్పబైరి తిరుపతి తయారు చేశారు. పర్యావరణానికి హాని కలగని గణపయ్యలను తయారు చేయడమే ఈయన ప్రత్యేకత. ప్రతి సంవత్సరం పర్యావరణానికి హాని కలగకుండా విఘ్నేశ్వరుడిని తయారు చేసి పూజ చేయించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఇట్లా డి సతీష్ కుమార్. నేను బురువంక గ్రామ పంచాయతీ ఎంపీటీసీగా ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నాను. నేను యూఐసి ఉద్దాన యూత్ క్లబ్ సబ్ తాలూకా మాజీ అధ్యక్షుడిని. మా ఉద్దాన యూత్ క్లబ్ తాలూకా మొదటి ఎజెండా ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హానికరంగా ఉండకుండా ఉండేటందుకు మట్టితో తయారు చేసేటటువంటి వినూత్నమైనటువంటి విగ్రహాలని తయారు చేస్తూ ఉండడం మా యొక్క మెయిన్ మోటో అండి. మా క్లబ్ సైడ్ అయినటువంటి బైరి తిరుపతి గారు మా క్లబ్లో ఒక సభ్యుడిగా ఉండడం మేము ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఆయన ద్వారానే ఈరోజు క్లబ్లో ఇటువంటి వినూత్నమైన విగ్రహాలు చేయాలనేటటువంటి సంకల్పం కూడాను మాకు కలిగింది. గత 18 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు అనేవి నిర్వహిస్తున్నాము. కానీ 2012 నుంచి మాత్రమే పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండే విగ్రహాలను తయారు చేయాలని, ఈకో ఫ్రెండ్లీ గణేష్ని తయారు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆయన తాలూకా సహకారంతో ప్రతి ఏడాది కూడాను వినూత్నమైనటువంటి విగ్రహాలని తయారు చేస్తూ ప్రపంచ స్థాయిలో కూడాను వివిధ రకాలైనటువంటి అవార్డులను కూడాను పొందడం జరిగింది. ఆ అవార్డులు ఆయనతో పాటు మా క్లబ్కి, అంతేకాకుండా మన రాష్ట్రానికి, దేశానికి, అలాగే జిల్లా ప్రాంతం, అలాగే మా గ్రామానికి కూడా ఆయన ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అందుకు మేము మా క్లబ్ తరపున, గ్రామ పంచాయతీ తరపున ఒక ప్రజాప్రతినిధిగా ఆయన్ని నిజంగా ఒక అపురూపమైనటువంటి వ్యక్తిగా ఆయన్ని ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాం. కాకపోతే మాకు తీరని ఆవేదన ఏంటంటే గత 18 సంవత్సరాల నుంచి విగ్రహాలను తయారు చేస్తూ 2012 నుంచి కూడాను అనేక రకాలైనటువంటి వినూత్నమైన విగ్రహాలు చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి సహాయ సహకారాలు కూడాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదు. మరి ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెడితే ఇంకా యువకుల్ని ప్రోత్సహించేటందుకు ఇటువంటి విగ్రహాలని తయారు చేయడానికి ప్రభుత్వాలు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించి ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని మీ మీడియా ద్వారా కోరుకోవడం జరుగుతుంది. నమస్తే అండి, నా పేరు బైరి తిరుపతి. మాది బరువంక, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా. మాది ఉద్దాన యూత్ క్లబ్బు, అందులో సభ్యుడి నేను. మేము గత 18 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తున్నాము. మేము ప్రకృతి హితమైన విగ్రహాలు తయారు చేయాలనే ఉద్దేశంతో 2012 నుండి ఇక్కడ ప్రకృతి హితమైన విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 2012లో కొబ్బరికాయలతో వినాయకుడు తయారు చేశాము. 2013లో నలుగుపిండితో వినాయకుడు తయారు చేశాము. 2014లో వరినారుతో వినాయకుడు చేశాము. దీనికి గాను మాకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించింది. అలాగే 2015లో వనమూలికలతో వినాయకుడు తయారు చేశాము. 2016లో పామాయిల్ కాయలతో వినాయకుడు తయారు చేశాము. దీనికి గాను మాకు లింకా బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది. 2018లో కొబ్బరి పువ్వులతో వినాయకుడు తయారు చేశాము. 2019లో 3500 శుద్ధ మొక్కలతో వినాయకుడు తయారు చేశాము. ప్రతి శుద్ధ మొక్కపై గణనాథుని చెక్కి అలాగ 3500 శుద్ధ మొక్కలతో వినాయకుడు తయారు చేశాము. దీనికి గాను మాకు హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ నేషనల్ అవార్డు 3 రికార్డులు మాకు లభించాయండి. 2020లో
పల్లకీలో మట్టి గణపతి తయారు చేశామండి. 2021 నల్ల జీడి పిక్కలతో వినాయకుడు తయారు చేశాము. 2022లో ఆవాల నారుతో వినాయకుడు తయారు చేశాము. 2023లో హరిద్ర గణపతి పసుపుతో వినాయకుడు చేశాము. ఈ ఏడాది వినూత్నంగా పచ్చి పెసలు నానబెట్టి దాన్ని నారు తయారు చేసి వినాయకుడు తయారు చేశామండి. దీనికి గాను మాకు సుమారు వారం రోజులు పట్టింది. ప్రభుత్వం సహకరిస్తే ఇంతకంటే వినూత్నమైన విగ్రహాలు తయారు చేస్తామని ప్రార్థన చేసుకుంటున్నాం. నమస్కారం.